ఈ 5 టిప్స్ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. హాయ్, ఐఎమ్ డాక్టర్ యమున, ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఫస్ట్ వన్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. 3 నుంచి 3.5 లీటర్ల వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. బ్రెస్ట్ మిల్క్ 95% వాటరే ఉంటుంది. సో మీరు ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సెకండ్ వన్, బ్రెస్ట్ ఫీడింగ్ ఆన్ డిమాండ్. బేబీ ఏడ్చిన ప్రతిసారి ఫీడింగ్ అనేది ఇవ్వాలి. చాలామంది ఏమనుకుంటారు, తక్కువ పాలు వస్తున్నాయని చెప్పేసి ఫార్ములా మిల్క్ అలవాటు చేస్తారు బేబీకి. సో మీరు ఆటోమేటిక్గా ఫీడింగ్ అనేది తగ్గించేస్తారు. మీ ఫీడింగ్ కనుక తగ్గించేస్తే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. సో మినిమం 8 to 12 టైమ్స్ అనేది పర్ డేలో ఉండాలి. ఖచ్చితంగా నైట్ టైం కూడా ఎక్కువ సార్లు ఫీడింగ్ అనేది ఉండాలి. థర్డ్ వన్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. మీరు పత్యాలు లాంటివి చేస్తే ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే పప్పులు, వెజిటబుల్స్, అదే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నట్స్, ఎగ్స్, మిల్క్ లాంటివి తీసుకోవాలి. ఫోర్త్ వన్, మీరు స్ట్రెస్, యాంగ్జైటీ అనేది తగ్గించి రెస్ట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. యూజువల్గా పోస్ట్ నేటల్ మదర్స్కి ఈ బేబీ గురించి యాంగ్జైటీగా ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. సో అలాంటి ఈ స్ట్రెస్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో అడెక్వేట్ రెస్ట్ అనేది తీసుకోండి. ఫిఫ్త్ వన్, మసాజ్ యువర్ బ్రెస్ట్. కొంచెం హాట్ వాటర్లో ఒక క్లాత్ ముంచి కొంచెం మసాజ్, దాంతో ఆ క్లాత్ తోటి మసాజ్ కనుక చేసుకుంటే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. థ్యాంక్ యూ.